పెయిన్ కిల్లర్ అవసరమే లేకుండా నడుము నొప్పి మాయం. నడుము నొప్పి ఇక ఉండనే ఉండదు. కేవలం 5 రెమెడీస్ తో నడుము నొప్పి చిటికలో దూరం. నమస్కారం. నడుము నొప్పి ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే ఈ సమస్య ఎక్కువగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో 20 ఏళ్లు దాటిన యవ్వనస్తులు కూడా ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. నడుము నొప్పి వల్ల ఉద్యోగులు సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని పని చేసుకోలేకపోవడం, అలాగే గృహిణులు ఇంట్లో అంట్లు తోముకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, తుడవడం వంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. కాస్త ఎక్కువసేపు కూర్చున్నా, నిలబడినా లేదా వంగినా నడుము నొప్పి తీవ్రమైన బాధను కలిగిస్తుంది. కానీ నడుము నొప్పితో బాధపడే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్. ఇక మీదట మీ జీవితంలో నడుము నొప్పి అనే పదానికి చోటే ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలో నడుము నొప్పిని శాశ్వతంగా మరియు క్షణాల్లో ఎలా తగ్గించుకోవాలో చెప్తాను. నడుము నొప్పిని కేవలం చిటికలో ఎలా మాయం చేసుకోవాలో తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. నేను చెప్పే రెమెడీస్ని ఉపయోగించిన తర్వాత మీ నొప్పి తగ్గిపోయి హాయిగా ఉంటుంది. తద్వారా మీరు ఏ పనైనా సులభంగా చేసుకోవచ్చు, అది కూడా ₹1 ఖర్చు లేకుండా. సాధారణంగా నడుము నొప్పి ఎందుకు వస్తుంది అంటే కొన్నిసార్లు సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల, చాలా సందర్భాల్లో మనం పనిలో పడి ఇష్టం వచ్చినట్లు కూర్చుంటాము. ముఖ్యంగా సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు రకరకాల భంగిమల్లో కూర్చుంటారు. ఇలా సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల కండరాలు, ఎముకల మీద ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి మొదలవుతుంది. అలాగే మన శరీర బరువు కూడా నడుము నొప్పికి దారితీస్తుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారికి కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు మరియు కీళ్ల మీద ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి నడుము నొప్పికి కారణమవుతుంది. అతి ముఖ్యంగా చెప్పాలంటే కొందరు కొన్ని బరువైన పనులు మోసేటప్పుడు తప్పుగా ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల నడుముపై ఒత్తిడి పెరిగి నడుము నొప్పికి దారితీస్తుంది. ఈ రకమైన సమస్య మనం ఎక్కువగా కూలీ పని చేసుకునే వారిలో చూస్తూ ఉంటాము. వీటితో పాటు కొంతమందిలో కాల్షియం లోపం వల్ల నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరంలో కాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి, అరిగిపోతూ ఉంటాయి. ఎముకలు బలహీనంగా మారడం వల్ల నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా రకరకాల కారణాల చేత చిన్న వయసులోనే చాలామందికి నడుము నొప్పి వస్తుంది. మరి మీరు ఏ రకమైన కారణం చేత వస్తుందో కింద కామెంట్ చేయండి. కారణం ఏదైనా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్తో ఈ సమస్య నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు. నడుము నొప్పి క్షణాల్లో దూరం చేసే మొట్టమొదటి రెమెడీ కొబ్బరి నూనె మరియు ముద్ద కర్పూరం. కొబ్బరి నూనె మరియు ముద్ద కర్పూరంతో మర్దన చేయడం వల్ల నడుము నొప్పి క్షణాల్లో దూరం అయ్యి ప్రశాంతమైన భావం కలుగుతుంది. మర్దన కొరకు కాస్తంత ముద్ద కర్పూరాన్ని తీసుకొని దాన్ని స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కానీ ఆవ నూనెలో కానీ వేసి కరిగేదాకా వేడి చేయండి. వేడి చేసిన ఈ నూనెను చల్లారాక నడుముపై పోసి వేళ్లతో సున్నితంగా మర్దన చేయండి. ఇలా రోజుకి 2 సార్లు మర్దన చేయడం వల్ల మీ నొప్పి క్షణంలో మాయమవుతుంది. ఎందుకంటే మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, అలాగే కండరాలకి విశ్రాంతిని కూడా కలిగిస్తుంది. ఇక మీదట ఎప్పుడైనా నడుము నొప్పి వస్తే వెంటనే పెయిన్ కిల్లర్ కోసం పరిగెత్తకుండా ఇలా చేయండి. నడుము నొప్పి క్షణాల్లో దూరం చేసే రెండవ రెమెడీ చల్లని మరియు వేడి ప్యాక్, హాట్ అండ్ కోల్డ్ కంప్రెషన్. నడుము నొప్పితో బాధపడే వారికి నొప్పిని దూరం చేసి హాయిని కలిగించడానికి చల్లని మరియు వేడి ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. నడుము నొప్పి వేధిస్తున్నప్పుడు ముందుగా వేడి ప్యాక్ను తీసుకొని నడుముపై కాసేపు కాపండి. ఆ తర్వాత కూల్ ప్యాక్తో కాసేపు కాపండి. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇలా చల్లని మరియు వేడి ప్యాక్లు వేయడం వల్ల కండరాలు సడలించబడతాయి. అలాగే నడుము భాగంలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. దీనివల్ల మీ నడుము నొప్పి తగ్గడమే కాకుండా రిలాక్సింగ్ అనుభూతిని కూడా పొందుతారు. నడుము నొప్పిని క్షణాల్లో దూరం చేసి విశ్రాంతిని కలగజేసే 3వ రెమెడీ యూకలిప్టస్ లేదా నీలగిరి తైలం. బాగా అలసిపోయినప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే
అలసట అంతా తీరిపోయి విశ్రాంతమైన భావం కలుగుతుంది. పైగా ఒళ్ళు నొప్పులు కూడా దూరం అవుతాయి. అలాగే నడుము నొప్పితో బాధ అనుభవించే వారు కూడా గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ లేదా నీలగిరి తైలాన్ని వేసి స్నానం చేయడం వల్ల మీ వెన్నునొప్పి తగ్గడమే కాకుండా నరాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి. నడుము నొప్పి వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీరు మాటల్లో చెప్పలేని అనుభూతిని ఖచ్చితంగా పొందుతారు. దీన్ని వాడిన తర్వాత మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి. నడుము నొప్పి నుండి తక్షణ ఉపశమనం అందించడానికి అద్భుతంగా పనిచేసే మరో 2 రెమెడీస్ కూడా, అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోను చివరి వరకు చూడండి. నడుము నొప్పిని క్షణాల్లో దూరం చేసి విశ్రాంతి కలగజేసే 4వ రెమెడీ స్ట్రెచ్చింగ్. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు తక్షణమే నొప్పిని దూరం చేయడానికి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే స్ట్రెచ్ చేయడం వల్ల వెన్ను భాగంలో ఉన్న స్టిఫ్నెస్ను మరియు నొప్పిని విడుదల అయిపోతాయి. అంతేకాకుండా కండరాల యొక్క రక్త ప్రసరణ మరియు ఫ్లెక్సిబిలిటీ కూడా మెరుగుపడుతుంది. నడుము నొప్పితో బాధపడుతున్న సమయంలో వాకింగ్, స్విమ్మింగ్ లేదా యోగా వంటి తేలికైన వ్యాయామాలు చేయండి. వెంటనే మీ నడుము నొప్పి దూరం అవుతుంది. కాకపోతే హెవీ ఎక్సర్సైజ్లు వంటివి చేయకండి, ఎందుకంటే వీటి వల్ల నడుము నొప్పి తీవ్రమయ్యే పరిస్థితి వస్తుంది. నడుము నొప్పిని క్షణాల్లో మటుమాయం చేసి విశ్రాంతి కలగజేసే చివరి రెమెడీ అల్లం టీ. ఆయుర్వేదం ప్రకారం అల్లం అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది అనాల్జెసిక్ ఎఫెక్ట్ కూడా కలిగి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది సహజమైన నొప్పి నివారిణి అన్నమాట. అల్లం శరీరంలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గించి కీళ్ల మరియు కండరాల నొప్పులను అద్భుతంగా దూరం చేస్తుంది. అందువల్ల నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడటం కంటే అల్లం టీని తాగి సులభంగా నొప్పి నుండి బయటపడండి. అల్లం టీని తయారు చేసుకోవడానికి ముందుగా అల్లం తొక్క తీసి సన్నగా తరగండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల నీటిని పోసి అందులో అల్లం ముక్కలను వేసి మరిగించండి. ఒక 10-20 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యాక తాగండి. కావాలనుకుంటే ఇందులో మీరు నిమ్మరసం మరియు తేనెను కూడా కలుపుకోవచ్చు. అల్లం టీని తాగడం వల్ల మీ నడుము నొప్పి తక్షణమే దూరం అవుతుంది. సాధారణమైన నడుము నొప్పి నుండి ఈ రెమెడీస్తో బయటపడవచ్చు, కానీ దీర్ఘకాలికంగా నడుము నొప్పి కొన్నిసార్లు సర్జరీకి కూడా దారితీస్తుంది. అందుకే వెన్ను నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉత్తమమైన ఆయుర్వేద నిపుణులను సంప్రదించి మీ వెన్ను నొప్పిని దూరం చేసుకోండి. ఒకవేళ అలాంటి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ కోసం చూస్తున్నట్లయితే మీకు వర్ధన్ ఆయుర్వేద ఒక ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి వెన్నునొప్పి చికిత్స చేసి 3 లక్షల మందికి సర్జరీల బారిన పడకుండా కాపాడిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించి వెన్నునొప్పి నుండి పూర్తి విముక్తి పొంది ఆరోగ్యకరమైన మరియు ఆనందమైన మీ జీవితాన్ని తిరిగి పొందండి. ఇప్పుడు చెప్పండి, వీడియో ఎలా అనిపించింది? అలాగే ఈ 5 రెమెడీస్లో మీరు దేన్ని ఫాలో అయ్యి నడుము నొప్పిని దూరం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మీ ఇష్టమైన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా నడుము నొప్పి నుండి రక్షించండి. ఇలాంటి మరింత విలువైన సమాచారం కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన హెల్త్ టిప్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి.